హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే ఇప్పుడు సాధించింది. అదేంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ లో సెకండ్ స్టేజ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. అంటే మన దేశం ఇప్పుడు ఎనర్జీ రంగంలో తదుపరి స్థాయికి అడుగు పెడుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియాతో పాటు రష్యా మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నాయి. అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. మరి అసలు విషయం ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ప్రత్యేకమైన లోహాలను ఉపయోగించి ఎనర్జీని తయారు చేసే ఒక విధానం. అంటే మనకు అవసరమైన విద్యుత్ ను వేరే విధంగా ఉత్పత్తి చేయడం. ఇది మొత్తం 3 స్టేజ్లుగా ఉంటుంది. మొదటి స్టేజ్ లో యురేనియం అనే పదార్థాన్ని ఉపయోగించి ఎనర్జీని తయారు చేస్తారు. అదే సమయంలో ప్లూటోనియం అనే మరో పదార్థం కూడా తయారవుతుంది. ఇక రెండో స్టేజ్ లో ఈ ప్లూటోనియం ను మళ్ళీ యురేనియం తో కలిపి ఉపయోగించి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేస్తారు. అంటే తక్కువ వనరుల్లో ఎక్కువ శక్తి పొందడం. దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇప్పుడు ఇండియా ఈ సెకండ్ స్టేజ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియా ఇప్పటికే 3వ స్టేజ్ వైపు కూడా అడుగులు వేస్తుంది. ఈ 3వ స్టేజ్ లో థోరియం అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది ఎందుకు ముఖ్యమంటే ప్రపంచంలోనే ఎక్కువ థోరియం నిల్వలు మన ఇండియాలోనే ఉన్నాయి. అంటే ఈ స్టేజ్ కూడా మనం సాధిస్తే భవిష్యత్తులో ఎనర్జీ విషయంలో మన దేశం చాలా పవర్ఫుల్ గా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎనర్జీ విషయంలో ఇండియా ప్రపంచంలో టాప్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది ఎనర్జీనే. మరి ఇండియా ఈ దిశగా ముందుకు వెళ్తున్న ఈ ప్రయాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ అచీవ్మెంట్ పై మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.